ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గం గణపతయే నమ ఐం సరస్వత్యే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః ఓం బృహస్పతే అతియధర్యో అర్హా ఆజ్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయర్చవసర్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం ఓం బృం బృహస్పతయే నమః. బృహస్పతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల మనకి మార్చి 30వ తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం, రాశి మారటం, అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే 14వ తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు. మరి ఈ గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మృగశిర నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిర నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క గురువు మే 14వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో, అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా 1 సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని 3 నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన 12 రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు. అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే 13వ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అంటే 14వ తారీఖు నైటు, అంటే మనకి మే 14వ తారీఖు నుండి దాదాపుగా 12 రోజులు ఈ యొక్క గురువు మనకి మే 26వ తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు. మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు, త్రివేణి సంగమం అని అంటారు. గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది. అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతీదేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది. కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క 12 రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక, ఆరోగ్యము, మనసు, ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు, అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని, అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని, ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరంలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. మరి ఈ గురువు దాదాపుగా జూన్ 13వ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే జూన్ 13వ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శని ఇచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆ తదుపరి ఆగస్టు 13వ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారతాడు. అక్టోబర్ 18న ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 11న ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ 5న మరలా వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు. ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే 14 నుండి కూడా 2 రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశుల వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురుమహాదేవుడిస్తాడు. మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం. అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి. ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు. వాళ్ళు రాజులైనా సరే, ఇంద్రుడైనా సరే, ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా 43 కోట్ల దూరంలో ఉన్నారు. మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు ఔటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటోంది. అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి 5వ దృష్టి తులారాశి మీద, 7వ దృష్టి ధనస్సు రాశి మీద, అలాగే 9వ దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి. ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థానబలం కన్నా, కలిసినటువంటి గ్రహబలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది. అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది, చెప్పటానికి కూడా అనిర్వచనమైనటువంటిది. అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి. ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు. ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి. అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, అట్లాగే కర్కాటక రాశిలో 4వ పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు. అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ 1, 2, 3 పాదాలు, అట్లాగే మనకి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం గురు నక్షత్రం ఉంటుంది. అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు, అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం. ఈ యొక్క 3 నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి, అట్లాగే గురువు యొక్క రాశులు 12 రాశుల్లో ధనస్సు రాశి మీనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల యందు, అట్లాగే దైవం యందు, సదాచారాలు సాంప్రదాయాల యందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడు. అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, మత సంస్థలు, అట్లాగే న్యాయస్థానాలు, ఉన్నతమైనటువంటి సముద్రాలు, అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు, న్యాయస్థానాలు, జడ్జీలు, మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి, అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు. ఇట్లా ఈ గురుమహాదేవుడు 9, 12 స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి. కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం బృం బృహస్పతయే నమః. ఈ బృహస్పతి మారడం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి. కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో
ఉన్నటువంటి లగ్నాలను బట్టి, నడిచేటటువంటి దశాంతర దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన, అట్లాగే ఉచ్చ స్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తాడు. అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు, పాపస్థానాలు, నీచ స్థానాల్లో ఉండి శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు, పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు గురువుకు సంబంధించినటువంటి జపాలు, స్తోత్రాలు, దానాదులు, ప్రదక్షిణాలు, ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రలతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని, విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని, వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని, ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది. ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి. ఎందుకంటే సదాచారాలు, ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు, హోమాదులు, ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది. సరే, కొన్ని రాశుల వారికి గురువు బాలేనటువంటి వాళ్ళు ఈశ్వరారాధన చెయ్యండి, కృష్ణ పరమాత్ముని ఆరాధించండి, భగవద్గీతని ఆచరించండి, చదవండి, 10 మందికి హితబోధ చెయ్యండి. గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది. ఓం బృం బృహస్పతయే నమః. ఓం బృం బృహస్పతయే నమః. మీనరాశి. మరి మేషాది రాశుల్లో మీనరాశి 12వదైంది. మరి ఈ మీనరాశికి అధిపతి కూడా గురుడు. మరి ఈ రాశ్యాధిపతి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధిలో కొంత ఇబ్బందులను కలుగజేశాడు ఆరోగ్యపరంగా. మరి 4వ రాశి అయినటువంటి మిథున రాశిలోకి తన యొక్క సంచారం వలన విద్యార్థుల మీద ఏ విధంగా పనిచేస్తుంది, మరి ఆయన యొక్క దృష్టి పడినటువంటి రాశుల మీద ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునే ముందు మీనరాశి వారికి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క నక్షత్ర సముదాయం కలిగినటువంటి ఈ యొక్క మీనరాశి వారు, అట్లాగే ది, దు, ఛ, ధ, దే, దో, చాచి ఈ యొక్క అక్షర సముదాయం కలిగినటువంటి మీనరాశి వారికి మరి రాస్యాధిపతి, దశమాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి గురుడు కాస్తంత శుభయోగ కారకుడైన పూర్వపుణ్యఫలం తగ్గటంలో కాస్త వీరు ఈ అక్టోబర్ వరకు ఆ బలం లాగలేకపోతున్నారు. దాని ద్వారా విద్యార్థులకి కొంత అవివేకం ఎక్కువ అవుతుంది. అబద్ధాలు ఆడటం, అవసరం లేని పనులు యందు చాకచక్యంగా పనిచేయటం, అనవసరమైనటువంటి వృధా ప్రలాపనలు, కాలేజీలకి లేదా స్కూల్స్కి సరిగ్గా వెళ్ళలేకపోవడం వలన చదువులో కొంచెం ఒకంత వారికి జ్ఞానం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క గురుడు రాస్యాధిపతి 4లో ఉండటం ద్వారా తల్లి యొక్క అనారోగ్యం కూడా వీరికి కాస్త మానసిక చింతన కలుగజేస్తుంది. ఈ యొక్క గురువు యొక్క దృష్టి వీరికి తులారాశి మీద పడేసరికి మీనరాశిలో వారికి మరి ఆకస్మికంగా వీరికి విద్య యందు అట్లాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గి రెండింటిలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీరికి ఉన్న జ్ఞానం సరిపోదు. అనవసరంగా కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటారు. దాని ద్వారా కూడా వీరు లీగల్గా ప్రయాణాల యందు సుముఖత చూపించడం ద్వారా కాస్త లీగల్ ఇష్యూస్ పడే అవకాశం ఉంటుంది. అట్లాగే మాతృపిత్రార్జిత పరంగా వీరు లీగల్ ఇష్యూస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆర్థికంగా నష్టపోతారు, ధనాన్ని నష్టపోతారు. వెళ్ళకండి. అనవసరంగా లాయర్లకి, న్యాయస్థానాలకి, జడ్జీల పరంగా కానీ మీకు వ్యతిరేకతే కానీ ప్రతికూలత తప్ప అనుకూలతలు కనపడట్లేదు. కాబట్టి అనవసరంగా మీనరాశి వారు ఆల్రెడీ వాళ్ళకి బాగాలేదు, దానికి తోడు ఈ గురువు కూడా అనుకూలించట్ల, అక్టోబర్ 18 వరకు అనుకూలించట్ల. కాబట్టి ఈయన యొక్క దృష్టి ప్రజెంట్ అక్టోబర్ వరకు కూడా దశమ స్థానం మీద పడుతోంది. అంటే చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఎందుకు కూడా పడుతోంది, వ్యాపార స్థానం మీద కూడా పడుతోంది. అంటే వ్యాపారపరంగా ఏదైనా వృత్తి చేద్దామనుకుంటారు, దాంట్లో సంభాషణలు కూడా కలవు పట్టాన. అంటే ఎవరైతే భాగస్వాములుగా అనుకుంటారో వారి మధ్య ధనపరమైనటువంటి లాజిక్స్ పనిచేయవు. అట్లాగే ఎవరైతే
విదేశాలకి వెళ్ళాలనుకుంటారో చదువుకొని చదువుకొని వెళ్ళాలి అనుకుంటే రాత పరీక్షలు రాస్తారు. వాటి యందు కూడా వీరికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి. కాబట్టి గురువు యొక్క అనుకూలత కలగాలంటే వీరు కాస్త ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన, అది కృష్ణ పరమాత్ముడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంతే, అంతమించి వేరే నామం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గురుగ్రహ స్తోత్రాన్ని చదవండి. అక్టోబర్ 18 తర్వాత మాత్రం వీరికి అఖండమైనటువంటి శుభయోగం కలుగుతోంది. లగ్నంలో మీ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడి మీద ఈయన యొక్క దృష్టి పడుతోంది. సొంత ఇల్లు కదా మీనరాశి వారికి, సొంత ఇల్లు ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు ఒక సంవత్సరం బట్టి, ఇప్పుడు 6 నెలలు. కాబట్టి మీనరాశికి సంబంధించినటువంటి వారు అక్టోబర్ 18 తర్వాత వారి యొక్క స్ఫురణ శక్తి పెరుగుతోంది. సృజనాత్మకతో విద్యయందు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెళ్ళుభిగుతాయి. మీకున్నటువంటి నాలెడ్జ్ ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోతుంది. దాని ద్వారా అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చక్కటి ప్రోద్బలం కలుగుతోంది. కొనేవాళ్ళు ఎక్కువగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క 5లో ఉన్నటువంటి గురువు సొంత రాశిని చూడటం ద్వారా ఏదైనా లాంగివిటీ అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు కూడా నయమైపోతాయి ఈ గురువు యొక్క దృష్టి వలన. అట్లాగే సంతానపరంగా వీరికి లాభసిద్ధి కలుగుతుంది. చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. లేదా ధారణ చేయటానికి కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ యొక్క అక్టోబర్ 18 తర్వాత. కాబట్టి మీనరాశి వారికి సంతానపరంగా లాభం ఉంటుంది అక్టోబర్ 18 తర్వాత. చక్కటి తండ్రి పరంగా గుప్త ఆస్తులు లేకపోతే ఏదైనా నిధి నిక్షేపాలు దొరికే అవకాశం కూడా కనిపిస్తోంది. అట్లాగే ఏదైనా పెద్ద వెహికల్ కొనటం, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించటం, దాని ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం, సంతానపరమైనటువంటి సౌఖ్యాలు, అట్లాగే వీరికి చక్కగా చేసేటటువంటి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తోంది. వీరికి గురువు యొక్క దృష్టి వలన ఉద్యోగం దొరుకుతుంది. మరి ఇన్ని రకాలుగా వీరికి అక్టోబర్ 18 తర్వాత గురుబలం చక్కగా మూట కడుతోంది. దాని ద్వారా వీరికి మీనరాశి వారికి కొంత ఊరట కలుగుతోంది. చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీనరాశి వారు. అక్టోబర్ వరకు కూడా కాస్త గురువుని అనుకూలంగా ఉండమని చెప్పండి. మీరు చేసే ప్రయత్నాలు, గృహపరమైనటువంటి ప్రయత్నాలలో కాస్త అనుకూలత తగ్గుతోంది. ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి అక్టోబర్ 18 తర్వాత ధనలాభము, సంపదలు, సంతోషాన్ని పొందటం, శుభకార్యాలు జరగటం, సంతానపరమైన ఆనందాలు, సుఖాలు దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్పటి వరకు కూడా 4లో ఉన్నటువంటి ఈ యొక్క గురువు వలన బుద్ధి చైతన్యవంతంగా పనిచేయదు, నిలకడగా ఉండదు. అనవసరంగా తేజస్సు తగ్గుతుంది, ధనాన్ని ఖర్చు పెడతారు, దేశాన్ని విడిచి వెళ్ళాలనే ఆలోచనలు కలుగుతాయి. తల్లిదండ్రుల యందు కాస్త సుముఖత వ్యక్తం చెయ్యరు. అధికారికంగా నష్టపోవడం, మోసపోవడం అనేది జరుగుతుంది. అబద్ధాలు ఆడకుండా విద్యార్థులు ఈ విషయంలో మాత్రం ఆందోళన, బంధువులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. బంధువులతో గృహపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తండ్రితో విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువుల యొక్క అనుకూలత కలగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. గురువుల్ని ఆశ్రయించండి. గురువుల యొక్క సహాయ సహకారాలు, సలహాలు తీసుకోండి. అట్లాగే గురువులకి ముఖ్యంగా ఈ 2 నెలలు వచ్చేటటువంటి మామిడి పళ్ళు దానం చేస్తూ ఉండండి. అట్లాగే వీరికి అనుకూలమైనటువంటి మాతృ సౌఖ్యము, తిండి సౌఖ్యము దొరకడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి 10 మందికి అన్నదానంగా ఏదైనా చేయండి. అంటే క్యారియర్ని తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. సర్వం కృష్ణార్పణం అనుకుంటూ ఉండండి. భగవద్గీత పారాయణ చేస్తే మీ జీవితంలో కొత్త వెలుగులు, జిలుగులు వస్తాయి. అట్లాగే మీకు జ్ఞానము పెరగడానికి శ్రీకృష్ణుల వారు అనుకూలత ఎక్కువగా కలుగుతుంది మీనరాశి వారికి. కాబట్టి మీనరాశి వారు సాధ్యమైనంత వరకు శ్రీ భగవద్గీత పారాయణం రోజుకు 1 పేజీ అయినా చదవండి, లేకపోతే ఒక శ్లోకాన్ని చదివి దాని అర్థం తెలుసుకోండి. దాని ద్వారా మీకు జీవితంలో మోక్ష సాధనే కాదు, జీవితంలో ఎలా ఎదగాలో కూడా ఆయనే మీకు స్ఫురణ శక్తి ద్వారా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తాడు. అక్టోబర్ 18 తర్వాత మీరంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. ఓం బ్రహ్మ బృహస్పతయే నమః.